హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పండగ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఈరోజు పూరీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అన్నీ రెడీ చేసుకున్నాను, పూరీ చేసేసుకున్నాను. స్టవ్ వెలిగించాను, నూనె పోసి పెట్టేశాను ఫ్రెండ్స్. పక్కేమో పూరీ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేస్తాను ఫ్రెండ్స్. ఇది రెడీ అయిపోయింది కూర. నూనె కాగింది ఫ్రెండ్స్. ఒక్కొక్కటి పూరి వేసేసుకుందాం. ఈరోజు స్పెషల్ ఇదే ఫ్రెండ్స్. వారానికి ఒకసారి చేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ ఫుడ్ ఏదైనా సరే, గారి కానీ పూరి కానీ. ఈరోజు పూరి ఫ్రెండ్స్. ఈరోజు అందరూ వడపప్పు పానకం గురించి చూస్తారు ఫ్రెండ్స్. మీరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈరోజు పానకం వడపప్పు ఇవన్నీ రెడీ చేయలేదు. ఎందుకంటే పిల్లలు లేరు ఫ్రెండ్స్, ఊరు వెళ్ళారు. నేను ఒక్కదాన్ని ఏం చేసుకోను, అందుకని ఏం చేయట్లేదు. పూరి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, పూరి ఎలా వచ్చిందనేది. మా చిన్నప్పుడు అయితే పండగ వచ్చిందంటే ఫ్రెండ్స్ మేము గుడికాడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆడుకుంటామని చెప్పేసి వెళ్ళిపోయి వడపప్పు పానకం గ్లాసులు చెంబులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం పానకం కోసం. ఇప్పుడంతా పిల్లలు వెళ్ళమన్నా వెళ్ళరు, ఎందుకంటే కొంచెం గిల్టీ ఫీల్ అవుతారు పిల్లలు. ఇంకంతా లేదు కదా ఫ్రెండ్స్. మన చిన్నప్పుడు ఉన్న ఇది ఇప్పుడు లేదు. ఇప్పుడంతా ఏంటంటే ఎందుకులే మనం చేసుకోవచ్చు ఇంట్లో, ఎందుకు అక్కడికి వెళ్ళేది అన్నట్టుగా ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు. కానీ గుళ్ళో చేసింది వేరు, మనం ఇంట్లో చేసుకుంది వేరు కదా. వడపప్పు అయితే బాగుండేది. పెసరపప్పు, బెల్లం, కొబ్బరి, అరటిపళ్ళు అన్నీ కలిపిచ్చేవాళ్ళు. తినేసి పానకం తాగేసేవాళ్ళం ఫ్రెండ్స్. మధ్యాహ్నం దాకా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఒక్కొక్క పండగ ఒక్కొక్కటి. ఒక పండగ అయితే మాకు బ్యాడ్ న్యూస్, ఎందుకంటే మా నాన్నగారు పండగ రోజు చనిపోయారు, కరెంట్ షాక్ తగిలి. ఈ పండగ వచ్చిందంటే మా నాన్నే గుర్తొస్తాడు ఫ్రెండ్స్. టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పూరి ఈరోజు. మీరేం చేశారో కామెంట్ పెట్టండి. మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా సంతోషిస్తాను. ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా పెట్టండి. గారి తిన్న పూరి తిన్న మధ్యాహ్నం దాకా ఆకలి అవ్వదు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు కామెంట్ పెడతా ఉంటారు, మేము చేస్తే అలా పొంగవు, మీరు చేస్తే పొంగుతాయి ఏంటని. ఏమో మరి అలాగా అలా తెలిసిపోద్ది అంతే అని వచ్చేసావా. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు అలాగా కలపటం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. చపాతీకి పూరి కాట్లకి మామూలుగానే ఉప్పు నీళ్ళు వేసి కలుపుతాను ఫ్రెండ్స్. నేను ఒక్కోసారి అనుకుంటాను, హోటల్స్లో పెద్ద పెద్ద అసలు బాల్స్ లాగా ఉంటాయి, ఎలా చేస్తారబ్బా అనుకునేదాన్ని. అలాగా ఒక్కోసారి రొట్టెలాగా వచ్చాయి, ఒక్కోసారి అప్పడాలాగా వచ్చాయి. 10 మందిని చంపంది ఒక డాక్టర్ అవ్వరు కదా. అలాగే మనం కూడా అంతే ఫ్రెండ్స్, అన్నీ ఒక్కసారి నేర్చుకోం కదా. టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.